Yeah, hi friends, how are you? Today our quotation of the day is start where you are, use what you have, do what you can. ఓకే, అంటే నువ్వు పడ్డ చోట నుంచే పరిగెత్తమంటారు. ఇది కూడా అట్లనే. ఓకే, నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ నుంచి స్టార్ట్ చేయి. నీతో ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో దాన్నే యూజ్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్లో అయితే మొబైల్ ఫోన్ కానీ, మొబైల్ ఫోన్ అనేది ఒక బెస్ట్ డివైస్ అనమాట. ఈవెన్ బుక్స్ లేకున్నా కూడా ఇట్లా ఆన్లైన్ ద్వారా వినొచ్చు. నెక్స్ట్ డూ వాట్ యూ క్యాన్. ఓకే, నువ్వు ఎంతవరకు అయితే చేయగలవో అంతవరకు ట్రై చేయి. ఓకే అని దాని యొక్క కొటేషన్. ఓకే, చాలామంది ఇప్పుడు కరోనా టైంలో కూడా ప్రజెంట్ అందరూ ఇట్లనే చేస్తున్నారు. ఓకే, అంటే కొంతమంది చాలామంది జాబ్స్ పోయి సో ఏం చేయాలో అర్థం కాకుండా, సో అట్లాంటప్పుడు సో ఎంతవరకు అయితే వాళ్ళు ఈ టైంని యూజ్ చేసుకొని టైం వేస్ట్ చేయకుండా బాగా యూటిలైజ్ చేసుకొని సంవాట్ అయితే నేర్చుకుంటున్నారనమాట. ఓకే, ఆ విధంగా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, టుడే అవర్ టాపిక్ ఈస్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. ఓకే, before that, okay, we have to know one of the basic difference between స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఇంజనీరింగ్ మెకానిక్స్. ఓకే, ఈ రెండు సబ్జెక్టుల గురించి మీకు కొద్దిగా డెఫినేషన్ అనేది తెలిసాలండి. ఓకే, ఎందుకంటే ఫస్ట్ మనం ఆ సబ్జెక్ట్ గురించే తెలియనప్పుడు దాన్ని ఇన్డెప్త్ పోయి మనం ఏం తెలుసుకోలేము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, దట్ ఈస్ SOM. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రెస్సెస్ ఇండ్యూస్డ్ అండ్ ఫోర్సెస్ అండ్ ఏ బాడీ ఈజ్ కన్సిడర్డ్ టు బి డిఫార్మబుల్ బాడీ. ఓకే, అది అనేది ఇంటర్నల్ స్ట్రెస్సెస్ గురించి మరియు ఫోర్సెస్ అండ్ ద బాడీస్ కన్స్టబుల్ డిఫార్మేషన్, అంటే సడన్గా లోడ్ వేసినాం అనుకోండి, డిఫార్మ్ అవుతుంది అనుకోండి, దాని గురించి స్టడీ చేయడమే మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్. ఓకే, SOM అంటారండి. నెక్స్ట్ ఇంజనీరింగ్ మెకానిక్స్. ఓకే, ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్. ఓకే, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ని స్టడీ చేయడము అండ్ దేర్ ఎఫెక్ట్ ఆన్ ద రిజిడ్ బాడీ. మరియు ఏ బాడీ మీద అది రిజిడ్ అంటే కాన్స్టెంట్ ఉంటుంది అనమాట. నువ్వు ఎంతనా లోడ్ అయ్యి అది ఏం చేంజ్ కాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా తీసుకోవచ్చు. ఓకే, ఇది ఒక రిజిడ్ బాడీ అనుకుంటే కన్నా ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి అనుకోండి. అంటే ప్రతి ఆబ్జెక్ట్లోనే లైక్ చిన్న చిన్న ఆటమ్స్ ఉంటాయంట కదా. ఇదొక ఆటం, ఇదొక ఏ ఆటం, ఇదొక బి ఆటం. అంటే ఆటమ్స్లో మళ్ళీ ఇండెప్త్ పోతే కన్నా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్, న్యూట్రాన్స్ ఉంటాయి. మనకు అంత అవసరం లేదు. ఓకే, AB ఉంటాయి. ఇక్కడ సమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్సెస్ P1, P2, P3, P4, P5 అనేది అప్లై చేస్తున్నాము. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా చేంజ్ అయిందనుకోండి, ఇఫ్ ద బాడీ ఈజ్ గోయింగ్ టు బి డిఫార్మ్స్, అంటే చేంజ్ అయితే కనుక దాన్ని మనము డిఫార్మబుల్ బాడీ అంటారనమాట. ఓకే, ఇన్ కేస్ చేంజ్ కాలేదనుకోండి దాన్ని మనం రిజిడ్ బాడీ అనొచ్చు అనమాట. ఓకే, చూద్దాం ఈ డెఫినేషన్. ఇఫ్ ఎనీ n నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అప్లైడ్ ఆన్ ఏ బాడీ. ఓకే, ఈ బాడీ మీద ఎన్ అప్లై చేయండి. ద పాయింట్ A అండ్ B. ఓకే, పాయింట్ A అండ్ B డు నాట్ చేంజెస్, అది చేంజ్ కాదు, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రిజిడ్ బాడీ. దాన్ని మనం రిజిడ్ బాడీ అనొచ్చు అనమాట. ఓకే, ఇఫ్ ద పొజిషన్స్ A అండ్ B చేంజ్ అయితే కనుక అది డిఫార్మబుల్ బాడీ. ఓకే, ఇన్ రియల్ అంటే ఇది యాక్చువల్గా రిజిడ్ బాడీ అనేది ప్రజెంట్ అయిండదండి. ఓకే, జస్ట్ మనం అజ్యూమ్ చేసుకుంటాం. ఓకే, మన ఇంజనీరింగ్లో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మరియు థియరీ అనేది అజంప్షన్సేనండి. ఓకే, ఇట్లా ఉంటే ఏమవుతుంది, ఇట్లా కాన్స్టెంట్గా ఉంటే కనుక ఇట్లా ఏం చేంజ్ కావు. సో అనే దాని గురించి ఒక సబ్జెక్టే వచ్చింది చూడండి మన మెకానిక్స్లో, అంటే మెకానికల్కి ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది జస్ట్ ఒక అజంప్షన్ ద్వారా ఒక సబ్జెక్టే పుట్టింది. ఓకే, అంత పవర్ ఉంది మన అజంప్షన్కి. ఓకే, ఇది కూడా ఇట్లే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి, వాట్ ఈజ్ ఏ స్ట్రెస్. మనం స్ట్రెస్ అంటున్నాం కదా. స్ట్రెస్ అంటే ఏంది? స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెస్ ఆర్ జనరేటెడ్ యాజ్ ఏ రెసిస్టెన్స్ టు ద అప్లైడ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఓకే, ఏదైనా ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బాడీ, ఇది సమ్ అమౌంట్ ఆఫ్ లోడ్ వేసినా. ఓకే, దీన్ని కట్ చేసినప్పుడు ఇట్లా ఉంటుంది కదా, ఇది పార్ట్ 1 బాడీ, ఇది పార్ట్ 2 బాడీ. ఓకే, దీని లోపల ఇవి ఉన్నాయి చూసినారా ఇట్లా లోడ్. ఓకే, ఇవంతా స్ట్రెస్సెస్ అనమాట. ఓకే, దీని గురించి స్టడీ చేయడం. ఓకే, దాన్నే మనం స్ట్రెస్ అంటాం. ఓకే, హియర్
స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ ఫోర్స్ పర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనమాట. ఓకే, అప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రెజర్ అండ్ స్ట్రెస్. ఓకే, ప్రెజర్ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, ఎక్స్టర్నల్ ఫోర్స్ గురించి స్టడీ చేయడాన్ని మనం ప్రెజర్ అంటారు. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ స్టడీయింగ్ ద ఇంటర్నల్, ఓకే, ఒక బాడీలో సమ్ అమౌంట్ ఆఫ్ లోడ్ వేసినప్పుడు స్ట్రెస్సెస్ అన్ని డెవలప్ అవుతాయి కదా, దాని నుంచి స్టడీ చేయడాన్ని మనం స్ట్రెస్సెస్ అంటాం అనమాట. ఓకే, ఈ ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్లో అంటే మన పేరెంట్స్ వాళ్ళందరూ చదువు అంటారు చూసినారా, అది ఎక్స్టర్నల్ ప్రెజర్ అన్నమాట. ఓకే, బట్ ఇంటర్నల్గా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎల్లుండి ఏదైనా ఒకటి ఎగ్జామ్ ఉందనుకోండి, ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్ కానీ లేకుంటే మిడ్ ఎగ్జామ్ కానీ అట్లా. సో అప్పుడు మనమంతకు మనమే రియలైజ్ అయ్యి దాన్ని చదువుకోవడాన్ని మనం దాని ఇంటర్నల్ స్ట్రెస్ అనొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్. ఓకే, దాంట్లో స్ట్రెస్ని మనం సిగ్మాతో డినోట్ చేస్తారండి. ఓకే, దాని యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ దేర్ విల్ బి మెయిన్లీ 2 టైప్స్, 2 ఉంటాయి. నార్మల్ స్ట్రెస్, ఓకే, సిగ్మాతో డినోట్ చేస్తారు. షియర్ స్ట్రెస్, ఓకే, టౌతో డినోట్ చేస్తారు. ఓకే, నార్మల్ స్ట్రెస్ అంటే ద స్ట్రెస్ విచ్ ఈస్ యాక్ట్ పర్పెండిక్యులర్ టు ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఓకే, ఇది పర్పెండిక్యులర్గా అండి. ఓకే, ద స్ట్రెస్ విచ్ ఈస్ యాక్ట్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్, దాన్ని మనము షియర్ స్ట్రెస్ అనొచ్చు. ఓకే, ఇన్ కేస్ నార్మల్ స్ట్రెస్ అనొచ్చు. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ యాక్టింగ్ ట్యాంజెన్షియల్లీ, ఓకే, ట్యాంజెన్షియల్గా యాక్ట్ అయింది అనుకోండి ఇట్లా, దాన్ని మనం షియర్ స్ట్రెసెస్ కూడా అనొచ్చు అనమాట. ఓకే, స్ట్రెస్ విచ్ యాక్ట్ ట్యాంజెంట్ టు ద క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద లోడెడ్ క్రాస్ సెక్షన్ ద లోడ్ క్యారింగ్ మెంబర్. ఓకే, దీన్ని మనము షియర్ స్ట్రెస్ అనొచ్చు. ఓకే, ఇంకా కావాలంటే ఇది ఒక బాడీ, ఇది పీ ఫోర్స్ అనేది అప్లై చేసినాను ఇక్కడ. ఇది ఒక బాడీలో 2 పార్ట్స్ చేసినాము. దీన్ని ఇన్ కేస్ 3 డైమెన్షన్లో చూసినాం అనుకోండి, ఇక్కడ చూసినారా, ఇక్కడ ఫోర్స్ యాక్ట్ అంతా షియర్ స్ట్రెస్ అనొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్